వెల్కమ్ టు ఎడ్యుక్వెస్ట్ ట్యూటోరియల్స్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్కి, డిఎస్సికి, గ్రూప్ డికి, రైల్వేస్కి, ఎస్ఎస్సికి అన్నిటికీ ఉపయోగపడే కాన్సెప్ట్ ఆల్జీబ్రా కోసం నేర్చుకుందాం. సో ఆల్జీబ్రాలో మనం ముందుగా కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. కొన్ని ఫార్ములాని మనం చూసుకోవాలి. ఆ ఫార్ములాస్ ఫస్ట్ వన్ a plus b whole square, a square plus b square plus 2ab. మన సెకండ్ ఫార్ములా a minus b whole square, a square plus b square minus 2ab. a plus b whole square ఈ రెండింటిని యూజ్ చేసి ఫస్ట్ ప్లస్ చేస్తాం. a minus b whole square. సో a square plus b square plus 2ab plus a square plus b square minus 2ab. minus 2ab plus 2ab క్యాన్సిల్ అయిపోతే 2a square plus 2b square వస్తుంది. సో 2 కామన్ తీస్తే a square plus b square. అదే ఈ రెండు యూజ్ చేసి మైనస్ చేస్తే మైనస్ a minus b whole square, a square plus b square plus 2ab మైనస్ కాబట్టి a square plus b square minus 2ab. a square plus b square plus 2ab minus plus minus a square minus plus minus b square minus minus plus 2ab. So plus a square minus a square plus b square minus b square cancel, then 4ab. మనకి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద ఖచ్చితంగా ఒక సమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. దీన్నే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఈ రెండిట్లో నుంచి 3ab కామన్ తీస్తే a ప్లస్ బి, a మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. దీన్నే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ కామన్ మైనస్ 3ab కామన్ తీస్తే a మైనస్ బి. మన నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, దీన్ని మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా రాయొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఎక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఎక్కడ మైనస్ వస్తుంది, ఇది డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఈ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc, దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏగా రాయొచ్చు. దీన్నే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. హాఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మన 12th ఫార్ములా ఏ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్
మైనస్ 3abc ఈ కండిషన్ అనేది 0 అవుతుంది. ఎప్పుడు ఈ కండిషన్ 0 అవుతుంది? ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ 3 జీరోలు అవ్వాలి. దట్ ఈస్ అంటే a నాట్ ఈక్వల్ టు b నాట్ ఈక్వల్ టు c అవ్వాలి. ఈ 3 కలిపితే 0 రావాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్ ఏంటి? a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు c అవ్వాలి ఈ కండిషన్లో. అండ్ నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇందులో మనం x వాల్యూ కనుక్కోవడం అంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడి వరకు ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇందులో మనకి క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటి కోసం మాట్లాడదాం. సో అందులో ఫస్ట్ వన్, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు a, దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. లేదంటే x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఎంతని అడగచ్చు. సో దీన్ని యూజ్ చేసి ఈ రెండు మనం వాల్యూస్ కట్టాలి. సో x ప్లస్ 1/x ఈక్వల్ a, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో 2 ఇంటూ x ఇంటూ 1/x ఈక్వల్స్ టు a స్క్వేర్. x క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఈ ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2 అవుతుంది. a స్క్వేర్ మైనస్ 2. సో ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు a ఇస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? ఈ ఇచ్చినకి a స్క్వేర్ చేసి మైనస్ 2 చేయాలి. ఇది మనకు షార్ట్ కట్ అనమాట. కానీ ఎగ్జామ్లో ఇవన్నీ చేస్తే టైం అయిపోతుంది కాబట్టి ఇది షార్ట్ కట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2. అదే x పవర్ 4కి అయితే దీనికి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ 1/x స్క్వేర్. ఇదంతా మనకి a స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. ఈ ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2 అవుతుంది. సో a స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. సో ఈ వాల్యూకి స్క్వేర్ చేసి మైనస్ 2 చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. అండ్ సెకండ్ వన్, అదే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఇస్తే ఏం చేయాలి? x మైనస్ 1/x ఈక్వల్స్ టు a అయితే దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? అండ్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఏమవుతుంది? ఓకే, సో స్క్వేర్ సేమ్ ఇలాగే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2ab ఈక్వల్స్ టు ఇది a స్క్వేర్. xకి క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 2 అటు వెళ్తే ప్లస్ 2 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్. x మైనస్ 1/x ఈక్వల్స్ టు a ఇచ్చినప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. అదే పవర్ 4 అయితే దీనికి స్క్వేర్ చేసుకోవాలి. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2ab కాబట్టి x స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్, దీన్ని a స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. x స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు
ఈ +2 అటు వెళ్తే -2 అవుతుంది. a² + 2 హోల్ స్క్వేర్ -2. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇది ఇచ్చేసి ఇది అడగచ్చు, ఇది ఇచ్చి ఇది అడగచ్చు. అప్పుడు ఏ వాల్యూ అనేది మీరు ఇలా బ్యాక్ నుంచి చేయాలి. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. సో మనకి ఇచ్చింది x + 1/x అనేది 3 ఇస్తే దెన్ x² + 1/x² వాల్యూ ఎంత అవుతుంది? x⁴ + 1/x4 వాల్యూ ఎంత అవుతుంది? సో మనకి ఇచ్చింది x + 1/x = 3 ఇచ్చాడు. సో x² + 1/x² వాల్యూ, దీన్ని మనం a అనుకుంటే మనకి x² + 1/x² వాల్యూ ఏమవుతుంది? a² + 2 కదా. సో a ప్లస్లో 3² + 2 9 + 2 11. x⁴ 1/x⁴ అంటే a² - 2 + 2. సో మనం x⁴ 1/x⁴ని a² - 2 హోల్ స్క్వేర్ -2గా రాసుకున్నాం. దీనికి స్క్వేర్ రాసాం. సో ఇది మనం చేస్తే ఈ వాల్యూ మనకి ఇది 49 - 2 = 47 అనేది మనకు వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అనేవి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ x + 1/x = 2 అని ఇస్తే ఇది 2 ఎప్పుడు అవుతుంది? 2 ఇవి ఇచ్చినప్పుడు ఇన్పుట్స్ ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. సో ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలంటే 1/1 అంటే x 1 అవ్వాలి. సో ఇది ఎప్పుడు అవుతుందంటే దెన్ x = 1 అనే టైంలోనే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ x + 1/x = -2 ఇచ్చినప్పుడు ఇది -1 అయ్యి 1/x కూడా -1 అయితే అప్పుడు ఇది -2 అవుతుంది. సో ఇది కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే x = -1 కండిషన్కే సాటిస్ఫై అవుతుంది. సో మనం నెక్స్ట్ ఒకవేళ x + 1/x = 1 అయితే దెన్ మనకి x³ వాల్యూస్ డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ x³ = -1 అనేది అవుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ -1 వస్తుంది. అదే x - 1/x x + 1/x వాల్యూ -1 అయితే దెన్ మనకి x³ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. x + 1/x వాల్యూ 1 అయితే x³ -1. ఇక్కడ +1 అయితే ఇక్కడ -1, ఇక్కడ -1 అయితే ఇక్కడ +1 అవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఇలాగ అడుగుతాడు x - a హోల్ స్క్వేర్ + y - b హోల్ స్క్వేర్ + z - c హోల్ స్క్వేర్ = 0. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడైనా ప్లస్ మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు 0 అయితే ఖచ్చితంగా ప్రతి టర్మ్ వాల్యూ 0 అవ్వాలి. సో 0 అంటే x - a హోల్ స్క్వేర్ = 0, y - b హోల్ స్క్వేర్ = 0, z - c హోల్ స్క్వేర్ = 0. x - a = 0, x = a, y - b = 0, y = b, z - c = 0, z = c అవుతుంది మనకి వాల్యూస్. అది x² + y² + z² = 0 ఉంటే ఇది 0 ఎప్పుడు అవుతుందంటే ఈచ్ టర్మ్ 0 అయితే
ఖచ్చితంగా ఈ 0 అవుతుంది. సో అప్పుడేంటి x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0, z ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇదంతా మన చీట్ షీట్ లాగా, ఇదంతా మన ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసే మనం ఆల్జీబ్రాలో అన్ని సమ్స్ చేస్తాము. ఈ ఫార్ములాస్ చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో దీని తాలూకా సమ్స్ మనం చేద్దాం, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.